హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై మనము ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటాం, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఈ సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు లేట్, మరి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. చికెన్ని ఇక్కడ నేను బోన్స్ తోటే తీసుకున్నాను. ఇది మనం పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము కడాయిలోకి ఆయిల్ని వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ని వేసుకొని మనం హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల వరకు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ అనేది లోపట సాఫ్ట్గా, బయట ఎక్కువగా మనకి హార్డ్గా అనేది ఉండదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవ్వాలి. దానికోసం మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మనకి వాటర్ రిలీజ్ అవుతున్న టైంలో చిటికెడు పసుపుని కూడా వేసుకొని చికెన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము చికెన్ని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని మనం ఇక్కడ వాటర్ ఏమి వేయకుండానే చికెన్ని మనము ఉడికించుకోవాలి. ఇలా మనకి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము మసాలా యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఘాటుకి సరిపడేంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేయడం వల్ల చికెన్ అనేది స్పైసీగా టేస్టీగా ఉంటుంది. కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయింది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి జస్ట్ ఒక 15 మినిట్స్లో చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మనము చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, అలాగే ఫ్రై కూడా అయిపోయింది. మీకు ఇంకా డ్రైగా కావాలి అంటే ఇంకొంచెం సేపు కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. లాస్ట్లో మనం కొద్దిగా చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ చూపించాను. దీంట్లో మనం ఎక్కువగా ఎలాంటి మసాలా కూడా యాడ్ చేయలేదు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మనము దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.